మీరు ఓటు వేయడానికి వస్తారా? ఆ రోజు సినిమా రిలీజ్ అవుతున్నారు, సినిమాకి వెళ్తారు. చూడండి, ఇప్పుడు ఓటు అనేది మన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది మన భవిష్యత్తు అసలు. కాబట్టి మే 13th వెళ్ళి మీరు ఓటు వేయండి. సినిమా ఎప్పుడైనా చూడొచ్చు, కానీ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఓటు. ఓటు వేయాలి కదా, ఓటు మన బాధ్యత కదా, కంపల్సరీగా ఓటు వేయాలి. అందరం కూడా ఓటు వేస్తే డబ్బులు ఇస్తారా? మనం డబ్బులకు అమ్ముకోకూడదు. ఓటు అనేది మన బాధ్యత, ప్రజాస్వామ్యం మన ఇచ్చిన హక్కు. కాబట్టి కంపల్సరీగా ఓటు అనేది వేయాలి. అసలే బీపీ షుగరు ఆయనకు ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఎలాగెళ్ళి ఎండలోనే నిల్చొని లైన్లో ఓటేస్తాం. గవర్నమెంట్ కొత్తగా ఒక పథకాన్ని పెట్టింది, అదే హోమ్ ఓటింగ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ చేత ఓటు వేయిస్తారు. దాన్నే హోమ్ ఓటింగ్ అంటారు. అది ఇప్పుడు ఏజ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడాలి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఓటు వేయాలి. ఇప్పటికీ మన శ్రీకాకుళం ఎలా ఉందంటే వెనకబడిన జిల్లాగా ఉంది. ఓన్లీ 68% ఉంది ఓటు నమోదు శాతం. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లాని ఇప్పుడు వెనకబడిన జిల్లా అని కాకుండా ముందుకు వెళ్ళే విధంగా అందరూ కూడా ఓటు వేసి 100% ఓటు శాతం నమోదయ్యే విధంగా మన శ్రీకాకుళానికి మంచి పేరు తీసుకురావాలి. దేని గురించి నువ్వు ఓటు వేస్తున్నావా? ఆ రోజు నాకు చాలా పనులు ఉన్నాయండి. ఆ రోజు మా తమ్ముడు మ్యారేజ్ ఫంక్షన్కి షాపింగ్కి వెళ్ళాలి. నాకైతే అవ్వదు బాబు, నన్ను వదిలేయండి. అడగడితే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అలాంటిది మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు హక్కు, అది మన బాధ్యత. సమస్య వచ్చినప్పుడు మనం ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం, కానీ ఒకవేళ ఓటు వేయలేదనుకోండి, మీకు ఆ ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? మీ అందరూ కూడా ఓటు వేసి మీ యొక్క బాధ్యతని నిర్వర్తించుకోండి. మనకు 5 సంవత్సరాలకు ఒక వచ్చే అది మే 13th. కాబట్టి ఆ రోజుని అందరూ కూడా సేవ్ చేసుకోండి. కంపల్సరీగా ఆ రోజు ఓటు వేసి మీ యొక్క బాధ్యతని నిర్వర్తించుకోండి. అందరూ కూడా ఓటు వేసి మన శ్రీకాకుళం జిల్లాకి మంచి పేరు తీసుకుంటాం. ఓటేద్దాం, శ్రీకాకుళం మన హక్కు, అందరూ ఓటు వేద్దాం.